సామాన్యమైన వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒకరు కాన్స్టిట్యూషనల్ హెడ్, ఒకరు గవర్నమెంట్ హెడ్. మరి ఇద్దరు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఫైల్ మిస్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? 3 బడ్జెట్లు అయిపోయినాయి, మిగిలింది ఇంకొకే ఒక్క బడ్జెట్. ఇక లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎట్లాగూ ఎలక్షన్ బడ్జెట్, 2028లో జరిగే బడ్జెట్ ఎట్లాగూ ఎన్నికల బడ్జెటే, దానికి అర్థం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఫుల్ ఇయర్ బడ్జెట్ కూడా కాదు, మధ్యలోనే ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు మిగిలింది ఒకే ఒక్క బడ్జెట్ 2027. మరి అందుకే ఈ 6 గ్యారంటీల విషయంలో మేము పట్టుబడుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. మహిళలకి 2500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి. వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రైతు భరోసా అన్నారు మీరు, రైతు బంధు కాదు రైతు భరోసా, 10,000 కాదు 15,000 అన్నారు. అది ఆ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు కౌలు రైతులకు కూడా మరి 15,000 ఇస్తామని చెప్పారు, కాబట్టి కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకి మీరు ఇచ్చిన మాట 6,000 రూపాయల పెన్షన్ అని 100 రోజుల్లో, వారి తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు విద్యా భరోసా కార్డు, అది కూడా 6 గ్యారంటీల్లో ఒక హామీ. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మరి రాష్ట్రంలోని విద్యార్థులందరి తరపున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున మరి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అసెంబ్లీలో జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత కాబట్టి మరి దారుణంగా దగాబడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లును మేము పెడతా ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము చాలా స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రి గారు స్వయంగా అభయహస్తం చట్టం మీద సంతకం పెట్టారు ఆ ఫైల్ మీద అని ప్రభుత్వమే చెప్పింది. గవర్నర్ గారి చేత చెప్పించింది. 2023 డిసెంబర్లోనే ఇదంతా జరిగింది. ఇవాళ మనం మార్చ్ 2026లో మాట్లాడుతూ ఉన్నాం 6 గ్యారంటీల విషయంలో. అందుకే మీరు ఎవ్వరు దరఖాస్తులు పెట్టుకునే పని లేదు, దండాలు పెట్టే పని లేదు. ఏమొస్తుంది? చట్టం అయితే ఏం జరుగుతుంది? కొంతమందికి అనుమానం ఉండొచ్చు, అసలు ఈ చట్టం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. చట్టం అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, మీరు చూసింటారు, ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సౌలత్ వస్తుంది, మీకు కూడా 2,500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2,500 ఇవ్వాల్సిందే, లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4,000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. ఆ గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నాం ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. అట్లా